అందరికీ నమస్తే అండి. నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ కేంద్రంగా ఒక 300-350 మందితో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ మీటింగ్ చూస్తే వైసీపీలో ఎనలేని ఎనర్జీ వచ్చిందన్నట్టు వైసీపీ క్యాడర్లో కొద్దిమేర గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ గురించి సీమరాజా గారు ఏ విధంగా స్పందిస్తారని చాలా మంది ఆలోచన చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా అండి. సీమరాజా తనకు తానుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేరు పొంది ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టలు పొంది ప్రజల నుంచి మరి తనకు తానే అంతర్జాతీయంగాను ఇటు దేశీయంగాను ఇటు రాష్ట్రీయంగాను ఇటు మొత్తం జగనన్నకు అంతా తానై ఈరోజు వీడియోలు చేస్తున్న మాట అందరికీ తెలుసు. అంటే సొంత పార్టీలోనే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎప్పటికెప్పుడు సరిదిద్దుకుంటూ ప్రజలకు తెలియజేసే విధంగా మీరు మారండి, జగనన్న చాలా పనులు ఉంటాయి, మా జగనన్నకు చాలా పనులు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తూ ఒకవైపు మీరు ఇలా తప్పులు చేయండి, మీరు ఇలా తప్పులు చేయడం వల్లనే మా జగనన్నకు 151 నుంచి 11 సీట్లకు పడిపోయాయి. మరి ఏంది పరిస్థితి? మరి ఇప్పుడు ఈ సమయంలో ఒకవైపు ఏమో జగనన్న 2.0 అంటున్నాడు, ఒకవైపు ఏమో తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ఎదురుగా మంటలు చెలరేగడము, ఒకవైపు ఏమో సిట్టి వేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చేయించుకున్నారు, వాళ్ళే చేయించుకున్నారు. ఇప్పుడు ఈ సమయంలో సీమరాజా ఎక్కడ? మా ప్రధాన కార్యదర్శి అన్ని నిజాలే చెప్తాడు, నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి మా పార్టీలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా అని చెప్పేసి చాలామంది ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు సమాధానం. అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇలా మాట్లాడడంతో సీమరాజా ఫుల్ జోష్లో ఉన్నాడని మాకు అందుతున్న సమాచారం. ఖచ్చితంగా ఎందుకున్నాడండి? లండన్ నుంచి చాలా రోజుల తర్వాత ఆయన అధికారం అనుభవించి తర్వాత వారి కూతుర్లు ఏదో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన సందర్భంగా లండన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్నాళ్ళు చిల్ అవ్వడం జరిగింది, రావడము జరిగింది. రాగానే విజయవాడ ప్రాంతంలో పెట్టేసే కార్యకర్తలకు 2.0 అంటే సీమరాజుకి డెఫినెట్గా బూస్టింగ్ పాయింటే. మరి ఆయన కూడా ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడని చెప్పేసి ప్రజలు చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళన్న కోసం మరింత డెప్త్గా సలహాలు అన్న ఈ లైన్లో వెళ్దాం ఆ లైన్లో వెళ్దామని చెప్పేదానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మాకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సలహాదారులు, సీనియర్ నాయకులు, A1 నాయకులు, A2 నాయకులు అంటే లేయర్స్, అగ్రశ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు అంతా ఒక ఎత్తు అయితే జగనన్నకు సీమరాజు ఒక ఎత్తు అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పే ఆ సీనియర్ నాయకులు అంతా తట్టాపుట్టా చదువుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ సీమరాజా మా అన్నకు ఎవరు పోయినా లాస్ట్కు అన్న ఒక్కడే మిగిలినా నేను అన్నతో పాటు తోడుగా ఉంటానని చెప్పేసి కరాఖండిగా దమ్ము ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి సీమరాజా. నేను కూడా చూశాను చాలా ఇంటర్వ్యూల్లో. మేము కూడా చూసాం కదండి. ఇప్పుడు అమ్మటి రాంబాబు చేసే తప్పులు కావచ్చు, గోరంట్ల మాధవ్ ఈ విధంగా చేశాడన్నా, లేకుండా అంటే 6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే సీటు కోసం విడుదల రజనీ చేసిన వ్యవహారం కావచ్చు, అన్న ఈ తప్పులు వీటన్నిటికీ ప్రక్షాళన జరగాలని చెప్పి ఆయన గొంతు చించుకొని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ సీమరాజా గారి ఆలోచన ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిమేర 3-4 సీట్లైనా పెంచుకునే అవకాశం ఉండేదని అయితే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా అండి. సీమరాజా అనేటువంటి వ్యక్తి మరి ఈ జగనన్న ఇచ్చినటువంటి కార్యకర్తలకు ఏదైతే బూస్టింగ్ ఉందో, దయచేసి జగనన్న మాటలు నమ్మి మీరు జైలుకి వెళ్తారా, లేకపోతే జైలుకి వెళ్ళకోకుండా మీ కుటుంబాలను చూసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతారా అనేది ఆ విధంగా సమాధానం చెప్తాడా, లేకపోతే జగనన్న మాదిరినే జగనన్న నమ్ముకొని నేను దేశాలు ఎట్లా తిరుగుతున్నానో సొంత డబ్బులు పెట్టుకొని నా అంత సంపాదన అయితే మీకు ఉండదు కదా అని సీమరాజు చెప్తాడు కదా. ఖచ్చితంగా ఇప్పుడు జగనన్న మధ్య సీమరాజు మధ్య ఏం అంతర్గత ఒప్పందాలు ఉన్నాయో ఎవరికి తెలియదు, అది ఒక సీమరాజు చెప్తే తప్ప. మరి వారి మధ్య లావాదేవీలు ఏమేమి ఉన్నాయి అంటే సీమరాజా ఖర్చులన్నీ జగనన్న చూసుకుంటున్నా లేకపోతే వాళ్ళ పార్టీ చూసుకుంటుందా అనేది సీమరాజు ఖచ్చితంగా చెప్పాల్సినదే. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలు నిండా మునిగిపోయినటువంటి పరిస్థితి ఏంది, కాంట్రాక్టర్లు బిల్లులు కాక ఎక్కడికి పోయినా వేధించేటువంటి పరిస్థితి. బెంగళూరు యలంక ప్యాలెస్కి పోయినా వేధిస్తూ ఉన్నారు, ఇటు పులివెందులకు వచ్చినా వేధిస్తూ ఉన్నారు, అటు తాడేపల్లికి పోవడానికి ఇప్పుడు మంటలు పెట్టినారు. ఇక్కడికి వస్తే మంటల్లో కాల్ చేస్తామనో మళ్ళీ ఏం చెప్తారో మళ్ళీ వేచి చూడాలి. మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సీమరాజా గారు ఏం సమాధానం చెప్తారు దీనిపైన అని చెప్పేసి వెయిట్ చేస్తాం. మాకు అందుతున్న సమాచారం ప్రకారం 1 వారం నుంచి సీమరాజా ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి రాకతో జగన్మోహన్ రెడ్డి సీమరాజా మధ్య చర్చలు ఫలించి సీమరాజాని రాష్ట్ర యువాధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీకి నియమించే అవకాశాలంటూ మెండుగా కనిపిస్తున్నాయి పార్టీ ప్రక్షాళనలో భాగంగానే. మాకైతే ఆయన రాష్ట్ర యువాధ్యక్షుడు ఏందండి, యూత్ అధ్యక్షుడు ఏంది, ఆయన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అంతకు మించేది. యూత్ అధ్యక్షుడి కన్నా మించి ప్రధాన కార్యదర్శి పదవి పార్టీలో ఇచ్చారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు, మొత్తం వాళ్ళ ద్వారానే జరిగేది ఆ యాక్టివిటీ అంతా. మరి
వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతర్జాతీయంగా ప్రధాన కార్యదర్శి ఆయన నియమించుకుంటే మీరు ఇంకా యూత్ అధ్యక్షుడు ఇది జగనన్నకు అన్నీ తానై నేను నిలుస్తానని చెప్తా ఉంటే అంటే ఏంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్లేస్ కోరుతా ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లేస్ కోరుతా ఉన్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అనేది మనం ఆయన సమాధానం కోసం వేచి చూడాలి. ధన్యవాదాలు. నమస్తే అండి.